భగినీ హస్త భోజనము యమ విధియ ఈ సంవత్సరం అక్టోబర్ 23వ తేదీ గురువారం రావడం జరిగినది. భగినీ హస్త భోజనం అనగా కార్తీక మాసంలో వచ్చేటువంటి రెండవ రోజు పర్వదినము. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సోదరి ఇంట భోజనం చేయడం ద్వారా వారు సంపూర్ణ ఆయుష్యవంతులు అవడమే కాకుండా వారికి ఉండేటువంటి గండాలు అపమృత్యు భయాలు ఏముంటాయో అవి తొలగిపోతాయి. మరి దీనికి ఏదైనా పురాణ ఆధారం కథ ఉన్నదా అనగా, ఒకానొక సందర్భంలో యమధర్మరాజు తన యొక్క సోదరి యమున ఇంట కార్తీక మాసం రెండవ రోజున భోజనం చేస్తాడు. భోజనం చేసిన అనంతరం కూడా సోదరి అయిన యముని ఏదైనా వరం కావాలంటే కోరుకోమని అడుగుతాడు. ఆ సమయంలో యమున ఈ యొక్క కార్తీక మాసం రెండవ రోజున నీవు ఆచరించిన విధంగా సోదరి ఇంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి సంపూర్ణ ఆయుష్ ఇవ్వమని, వారికి ఉండేటువంటి ప్రమాదాలు గండాలు అనారోగ్యాలు ఏముంటాయో వాటిని తొలగించమని చెప్పి వరం అడుగుతుంది. దానికి యమధర్మరాజు సంతోషించి వరమిస్తాడు. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో రెండవ రోజున ఎవరైతే సోదరి అంట భోజనం చేస్తారో వారు సంపూర్ణ ఆయుష్యవంతులుగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించవచ్చును. కావున యమ విధిని ప్రతి ఒక్కరూ కూడా భక్తిగా ఆచరించండి.